సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు, ప్రముఖ సంఘ సంస్కర్త, నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమయ నుండి నేరస్తుల సంస్కరణకు సంబంధించి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలను చూద్దాం. నేరస్తుల సంస్కరణ పునరావాసం జరుగుతూ ఉన్నా కొంతమందిలో మార్పు రాలేదు. ఆ మార్పు రాని వారే మా వద్దకు వచ్చారు. కారణం ఏమిటంటే, ఈ 4 సెటిల్మెంట్స్లో 3 వంతుల జనం గౌరవనీయమైన జీవితం గడుపుతున్నారు. ఈ సెటిల్మెంట్స్ పేరు వినగానే వీళ్ళెవరికీ ఇల్లు అద్దెకు ఇవ్వరు, తమ మధ్యలో ఉండనివ్వరు. ఆ గ్రామాలలో వీధులకు 1, 2, 3 అని గ్యాంగ్ల పేర్లు పెట్టారు. ఈ పేర్లు మార్చి సీతానగరంలోని 50 మంది దొంగలు ఎక్కువగా వేగంలో లూటీ చేస్తారు కనుక మేము ఈ పేర్లను మార్చాము. ప్రభుత్వ సహాయంతో వారి పునరావాసం ప్రయత్నిస్తూ కార్యక్రమాలు తీసుకున్నాము. వారు నేర విరమణ కమిటీగా ఏర్పడి తమను తాము సర్దుకున్నారు. రైల్వే డిపార్ట్మెంట్లో, పోలీసు, ఇతరత్ర శాఖలలో అనేక మందికి శిక్షలు పడని వారికి ఉద్యోగాలు వచ్చాయి. మార్పు వైపు ముందుకు నడిచిన అబ్బాయిలు ఈనాటికి వెనక్కు తిరగలేదు. అలాగే వ్యక్తులుగా దొంగతనాలు చేసిన వాళ్ళు కూడా మా ఆంధ్రదేశంలో ఈ సంస్కరణ కార్యక్రమాన్ని విని కులాల, మతాల వాళ్ళు వచ్చి మా చేయూతతో సత్య మార్గం వైపు నడిచేవాళ్ళు. ఈనాటికి వారు అలాగే నడుస్తున్నారు. విజయవాడ పట్టణం పక్కనే ఉండడం చేత సీతానగరం వాసులకు ఉపాధి సులువుగానే లభించింది. కొండ పక్కనే ఉండడం చేత క్వారీ పనులు వారికి దొరికేవి. కృష్ణానది ఒడ్డున 90 ఎకరాల భూమిని ఆనాడు బ్రిటిష్ వారు వీరి పునరావాసానికి ఇచ్చారు. దాంతో కొందరు మంచి ఇల్లు కట్టుకుని జీవితంలో మొదటిసారిగా ఇంటివారు అయ్యారు. దొంగలుగా ఉన్న రోజుల్లో పోలీసుల రైఫిల్స్ నుండి తప్పించుకోవడానికి కొండ మీదకు వెళ్ళి పడుకునేవాళ్ళు. ఇప్పుడు పూరి గుడిసెల నుండి మిద్దెల్లోకి మారారు. ఈ జీవితానికి ఆనాటి జీవితానికి పోలికే లేదు. అది భయం, ఇది నిర్భయం. అది చీకటి, ఇది వెలుగు. అది పరుగు, ఇది నిలకడ. అది అసత్యం, ఇది సత్యం. ఈనాటి వారి జీవితాల్లో వినబడే రాగం ఇదే. సీతానగరంలో వచ్చిన మార్పు స్థిరంగా నిలిచిపోయింది. సీతానగరం స్టువర్ట్పురంలో కూడా పిల్లలు కాలేజీ, విశ్వవిద్యాలయ చదువుల్లో బాగా రాణించారు. నేరస్తుడు పుట్టడని, నేరస్తుడిగానే జీవితాంతం ఉండడం సాధ్యం కాదని, నేరం అంటుకున్న జబ్బు అని, దానికి తగిన మందు వాడినట్లయితే జబ్బు తగ్గవచ్చుననే నమ్మకం సీతానగరంలో మా ప్రయోగం వలన అనేక వేల మంది మార్పు చెందిన మనసుతో వెలుగులో నడుస్తున్న జీవితంలో చదువుకుంటున్న తమ బిడ్డలను చూపుతూ నాకు వ్రాసిన ఉత్తరం ఒకటి ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. ప్రియమైన అమ్మ హేమలత గారికి, మీ పాదపద్మములకు నమస్కరించు రాయినది అమ్మా. పిల్లలు ఇద్దరూ మీరు అందించిన సాయం వలన పెద్దవాడు 10వ తరగతి, అమ్మాయి 8వ తరగతి చిన్నజీఆర్ స్వామి హై స్కూల్లో చదువుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సహాయంతో నేను ఆటో రిక్షా నడుపుతున్నాను. నా ఆటో రిక్షా ప్రొద్దున్న చూడగానే మీరే జ్ఞాపకం వస్తున్నారమ్మా. నీ కుమారుడు సుధా. ఈ ఉత్తరం చదివిన నాకు ఎంతో సంతోషం, తృప్తి కలిగాయి. దొంగల సంస్కరణ చేసేటప్పుడు నాపై రకరకాల ప్రశ్నలు విసిరేవాళ్ళు. మీకు భయం వేయలేదా? ఒంటరిగా ఆ దొంగల మధ్యకు ఎలా వెళ్ళగలిగారు? మీ పర్సు వాళ్ళు కొట్టేయలేదా? ఇలా ఎన్నో ప్రశ్నలు. నా చిన్నతనం నుండి దొంగలంటే విపరీతమైన భయం. మా నాన్నగారు ఊళ్ళో లేకపోతే తలుపులు, కిటికీలతో పాటు గదిలోని గవాక్షాలు కూడా మూసేదాన్ని. రాత్రంతా మేల్కొనేదాన్ని. వినోబా దగ్గర బందిపోటు దొంగల ఆత్మసమర్పణ కోసం 5 రోజుల పాటు వారితో కలిసి పాదయాత్ర జరిపాక దొంగలంతా మనుషులే అనే భావన నాలో బయలుదేరింది. నిర్భయంగా, అత్యంత సామాన్యంగా నేను రోజూ చేస్తున్న కార్యక్రమంలాగా ఆనాడు స్టువర్ట్పురం దొంగల మధ్య నేను తిరిగాను. సమాజంలో ఉండే దొంగలందరూ మార్పు చెందారా అంటే కొందరు మార్పు చెందలేదు. అయినా మేము వెలిగించింది చిన్న కొవ్వెత్తే అని మాకు తెలుసు. 1993 సంవత్సరంలో
ఈ దొంగల సంస్కరణలోని నా అనుభవాలన్నీ ఒక నవలగా రాయాలనే తలంపు రావడం, 14 సంవత్సరాల పాటు నా మనస్సులో నలిగిన నవల 3 నెలల్లో పూర్తి చేశాను. ఈ నవలకు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఉత్తమ నవలగా ఎన్నిక చేసి 5,000 రూపాయల అవార్డును బహుకరించారు. ఆ నవలే జీవన ప్రభాతం. అప్పుడు ఆ సభలో నేను ఇలా అన్నాను, 19 ఏళ్ళు 3 జిల్లాలలో దొంగల సంస్కరణ కార్యక్రమాలు తీసుకుంటున్నప్పుడు నిజ జీవితంలో బస్సు టికెట్టుకు డబ్బులు కూడా నేను యాతన పడవలసి వచ్చింది. విజయవాడ నుండి బాపట్ల, స్టువర్టుపురం, సీతానగరం, అటు నెల్లూరు జిల్లాలోని కావలి, కచేరిమిట్ట, కప్పరాళ్ల తిప్ప, ఇటు ఏలూరు, కర్నూలు, జైళ్ల సందర్శన, ఈ పనులన్నిటికీ ప్రయాణాలకు మా వద్ద సరిపడా డబ్బు ఉండేది కాదు. ఈ నిజ చరిత్రను నవలలో కథను కల్పన చేసి వ్రాసినప్పుడు ఆ కల్పనకు నగదు బహుమానం ఇచ్చారు అని ఒక చలోక్తి విసిరాను. నిజానికి కల్పనకు ఇంత వ్యత్యాసం ఉందని నాకు ఆనాడే తెలిసింది. శ్రీమతి హేమలత లవణం గారు ప్రముఖ రచయిత అయిన గుర్రం జాషువా గారి కుమార్తె కావడం చేతను సహజంగా ఆమెలో ఉన్న రచనా శక్తితో వ్రాసిన జీవన ప్రభాతానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి అవార్డు దక్కింది. దీని గురించి ఆమె వివరిస్తూ ఇంకా ఏం వివరించారో మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.